ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ యొక్క పరిచర్య బహుభారము కలిగి ఉన్నది. టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క యథార్థమైన పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవుతే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తారు. మీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది అని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భక్తుడు ఎంతో విశ్వాసముతో ఈ అద్భుతమైన మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడండి. ఆ మాటను ఆధారం చేసుకొని ఈరోజు ఆయనను ఆశ్రయించిన మనల్ని దేవుడు విడిచిపెట్టనని, ఆయనను నమ్మిన మనల్ని ఆయన ఆదుకునే దేవుడుగా ఉన్నానని మనల్ని బలపరుస్తూ మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఇది. అవును కదండి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన విడిచిపెట్టువాడు కాదు గనుక ఆయన నామము ఎరిగిన వారు ఆయనను నమ్ముకుంటారట. అవునండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, జీవము కలిగిన దేవుడని, మన పరిస్థితులకు చాలిన దేవుడని, మన ప్రతి వ్యతిరేక పరిస్థితి నుంచి మనల్ని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడని, అధికారము కలిగిన దేవుడని, శక్తిమంతుడని నమ్మి మనము ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నాం కదా. మన నమ్మిక చొప్పున దేవుడు మన జీవితాలలో కార్యాలను జరిగిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయనను ఆశ్రయించిన నీవు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడవు. ఆయన నామమును నమ్ముకున్న నీవు ఎప్పుడు కూడా తోకగా నియమించబడవు, నీవు తలగా నియమించబడతావు. ఆయన నీ పరిస్థితుల అన్నిటికీ చాలిన దేవుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మన పరిస్థితులను చూసి మనల్ని ఎల్లప్పుడూ ఆయన ఆత్మ సహాయము చేత నడిపించే దేవుడై ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కాదయ్యా. ప్రియ దేవుని బట్టి ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావా, ప్రభా నిన్ను ఆశ్రయించాను కానీ నన్ను విడిచిపెట్టావేంటయ్యా, నన్ను విడిచిపెట్టేసావా, నా పరిస్థితులు చూస్తే భయానకంగా ఉన్నాయి, నన్ను విడిచిపెట్టావా ప్రభువా అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆయనను ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. అందుకే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. ఆయన నామము ఎరిగిన వారు ఆయన్ని నమ్ముకుంటారు. నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా మోసపోరండి. మనుషులు నమ్ముకొని మోసపోయిన వారు ఉన్నారేమో, కానీ దేవుని నమ్ముకొని, ముఖ్యంగా మన దేవుడైన యేసయ్యను నమ్ముకొని ఎవరు కూడా మోసపరచబడలేదు. హల్లెలూయా. మన దేవుడు మన పరిస్థితులకు చాలిన దేవుడై ఆయన మనల్ని ప్రతి విషయంలో కాపాడుతూ, సంరక్షిస్తూ, ప్రతి విషయంలో సహాయము చేస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి భక్తుడు పలికిన విశ్వాసపు మాటను మనం కూడా పలికినట్లయితే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన పరిస్థితుల అన్నిటి మీద మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. నీ నామ మెరిగిన మేము ప్రవ్వ నిన్ను నమ్ముకొని ఉన్నాం అయా. నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టే దేవుడవు కాదు అయా, నేను నమ్ముతున్నాను అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయా. ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించండి, అనుసరిస్తున్న వారిని దీవించండి. ఇంకా అనేకులు ప్రభువా ముందుకు రావడానికి, పరిచర్య కొనసాగడానికి, ఆర్థికంగా బలము కలిగి ముందుకు వెళ్ళడానికి అయా అనేకులను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. చేసిన ప్రతి ప్రార్థన దీవెనగా మార్చబడినట్లు కృప చూపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా అద్భుతమైన వాక్యాన్ని. తప్పకుండా షేర్ చేయండి. మరి శనివారం సాయంత్రం కల్వరి టీవీలో 5:30కు వస్తున్న లైవ్ను తప్పకుండా చూడండి.
మరి పరిచర్యకు స్పాన్సర్స్ అవసరం. మీరు ఈ పరిచర్య ద్వారా ఫలిస్తూ ఉంటే తప్పకుండా స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్‌ఫుల్ డే.